హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వెనీలా ఐస్ క్రీమ్తో పాటు 2 రకాల ఐస్ క్యాండీస్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా వెనీలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. పాలు మరిగించుకోవడానికి ఇలా గిన్నెని వాష్ చేసి తీసుకుంటే పాలు అడుగంటిపోవు. ఖచ్చితంగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. 4 to 5 టీ స్పూన్స్ పాలు ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఈ పాలల్లో కార్న్ ఫ్లోర్ 2.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ప్యాకెట్ కార్న్ ఫ్లోర్ మాత్రమే తీసుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు మరిగి సగం అయిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కార్న్ ఫ్లోర్ కలుపుకున్న పాలని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పాలు చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 60 గ్రాముల పాల మీగడని కానీ ఫ్రెష్ క్రీమ్ ని కానీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పాల మీగడని క్రీమ్ కూడా లేనట్లయితే కార్న్ ఫ్లోరే కొంచెం ఎక్కువగా వేసుకోండి.